ఆడపిల్ల నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా అష్టాల పుట్టాలని అమ్మ కష్టదనంటున్నారా ఈ పాడు లోకంలో అమ్మ ఏనంగా చూస్తున్నారా ఆడదన్నంటున్నారా నన్ను పాడని తిడుతున్నారా అష్టంలో పుట్టిన కృష్ణుడనేమో దేవుడు అంటున్నారా నన్నేమో పాడని తిడుతున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా పాడాలి పల్లెల్లో అక్షర దీపం వెలగాలి పల్లెల్లో అక్షర దీపం వెలగాలి కొండల్లో కోయల పాటలు పాడాలి పల్లెల్లో అక్షర దీపం వెలగాలి పల్లెల్లో అక్షర దీపం వెలగాలి నాకేమో చదువుందుకంటున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా లాలా చాలా లాలా చాలా జోహారలో జోహారిలో లాలా చాలా లాలా చాలా ఎదిగేటి నన్ను చూసి అమ్మ ఏడుస్తున్నారా లక్షల కట్నాలు అమ్మ ఎట్లా ఇస్తానని కడుపులో ఆడబిడ్డండి అమ్మ తరగదిస్తున్నారా ఆడబిడ్డల్ని వద్దనుకుంటే పుస్తకమూలమిది నీ పెను జగదికి మార్గమిది ఆడపిల్లనమ్మా నేను నీ బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లనట నేను పాడు పిల్లనట ఆడపిల్ల ఆడపిల్ల 7 రోజుల తర్వాతేమో అయ్యా చూచున్నాడు 3 రోజుల తర్వాతేమో అమ్మమ్మ చూచున్నది నాకు ఎలా పోతున్నది ఆడపిల్ల ఆడపిల్ల నేను పాడు పిల్లనట ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లనట నేను పాడు పిల్లనట ముక్కో ముఖమో తెలియని వాడు కట్టబెట్టాడు ఏమని అడిగిన తర్వాతేమో లక్షలు అడిగాడు నన్ను సాగాలంటాడు ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లనట నేను పాడు పిల్లనట నిన్ను పాడు పిల్లనట నిన్ను పాడు పిల్లనట
మీద గోలు రెండున్నాయి గున్న మామిడి కొమ్మ మీద గోలు రెండున్నాయి ఒక గోటిలో నా రామ చిల్లకుంది ఒక గోటిలో నా కోయిలుంది గున్న మామిడి కొమ్మ మీద గోలు రెండున్నాయి ఒక గోటిలో నా రామ చిల్లకుంది ఒక గోటిలో నా కోయిలుంది గున్న మామిడి కొమ్మ మీద గోలు రెండున్నాయి మన చేదో ఆ రెండును కలిపింది చిలకేమో పచ్చనది కోయిలేమో నల్లనది అయినా ఒక మన చేదో ఆ రెండును కలిపింది ముద్దును చిల్లకన్న చూడండి ముద్దు ముద్దుగా ముచ్చటలాడండి పొద్దును చిల్లకన్న చూడండి ముద్దు ముద్దుగా ముచ్చటలాడండి చిగురుల ముట్టదు చిన్నారి కోయ కొమ్మ ఓగదు చిల్లక ఓయలా కొన్న మామిడి కొమ్మ మీద కళ్ళు రెండున్నాయి ఒక గోటిలో నా రామ చిల్లకుంది ఒక గోటిలో నా కోయిలుంది గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి ఒక పలికే పలుకుతాయి ఒక జట్టుకు తిరుగుతాయి ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి ఒక పలికే పలుకుతాయి ఒక జట్టుకు తిరుగుతాయి ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి రంగు రూపు వేరైనా తమ జాతి రీతు వేరైనా రంగు రూపు వేరైనా తమ జాతి రీతు వేరైనా చిలక కోయిలు చేసిన చెల్లెము ముందు తరాలను తరగు చెల్లెమేలే గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి ఒక గోటిలో నా రామ చిల్లకుంది ఒక గోటిలో నా కోయిలుంది గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి ఒక గోటిలో నా రామ చిల్లకుంది ఒక గోటిలో నా కోయిలుంది గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి
కైలాసము నాకు పరాభవమా? నాకే పరాభవమా? ఇది పరిహాసమా లేక ఇది పరితాపమా? పరమేశ్వరులకు నాకే పరాభవమా? నాకే పరాభవమా? నా కైలాసంలో ఎక్కడ చూసినా ఏ వంక చూసినా ఎవరు కనిపించడం లేదు. నా నందీశ్వరి ఎక్కడే, నా పుణ్యేశ్వరి ఎక్కడే, నా చండేశ్వరి ఎక్కడే, నా బ్రహ్మవి గణాదులు ఎక్కడే. ఇది నాకు పరాభవమే, ఇది నాకు పరాభవమే. ఈ కైలాసములు ఎక్కడ చూసినా కారు చీకటి గాలంధకారము. ఈ కైలాస మధ్యన కమాండములు మాత్రమే. చేసిన పని నాడు బయట అన్ని బాగుంటాయి. నాడు పని నా తొలిదేవుల వద్దను సేవక తప్పనిసరిగా ఉన్నాడు. నా సేవకుని పిలిచి ఈ కవాటము మంథన చేస్తున్న కారణం ఏమిటో తక్షణమే తెలుసుకునేదా. మహాప్రభు చెత్తమా నీకే మొక్కుతా, నీకే యాకం తోచీకో సేవక. ఈ కైలాసము ఎక్కడ చూసినా కారు చీకటి ఏమిటి, కవాటముల మంథనం ఏమిటి, ఎవరు పిలిచినా పలకపోవడం కారణం ఏమిటి, ఎంత చూసినా ఎవరు నాకు తెలియదు మాధవ. నీ ఊర్లో అన్నా నేను చేతపాటు వెళ్ళిపోతాడు వంకాయలు కొట్టుకొని. ఎవరు ఎక్కడికి వెళ్ళారు, ఎవరు ఏడు చేసుకున్నావు కేటు తెలీదు. ఎవరు ఎక్కడ పెళ్లి ఆడారు, ఎవరు తీసుకు. సేవక, నిరంతరము నీవు నా తొలిదేవుని వద్ద నిత్య పూజలు చేయించుండగా, నిత్యము నీవు నా నామముని చెప్పించుండగా నా దేవి సంగతి ఎరుగుమా? నా దేవి సంగతి ఈ మాయా ప్రభావం ఏమిటి అర్థం కావటం లేదు. నువ్వు ఎక్కడికో వెళ్ళావాట, ఎక్కడికో వెళ్ళావని చెప్తాను. నాకెందుకు మాత్రం చెప్తాను. సేవక స్వామి, దుష్ట శిక్షణార్థమై ఈ భగవంతుడు ఏ భక్తుల దగ్గరికి వెళతాడు, వెళ్ళక తప్పదు. నువ్వు భగవంతుడు బా ఏ ఊరుకు భగవంతుడు అడిగితే తండ్రి కలబడిపోతాను. సృష్టి స్థితుల యొక్క తను నేను 84 లక్షల జీవరాశులుగా ఆధారభూతుడు నేను. అతను ఇతర సుతుల రసాతల తలాతల మహాతల భూతులాంటి చతుర్దశ భూములను గురించిన వాడు నేను. 84 లక్షల జీవరాశులకి ఆహార పురుషుడు నేనే. అందుకే ఈ పని చేసినవు. భగవంతు 8 మంది కొని తినేస్తాను అంటే 84 జీవరాశులు ఆహారం వేస్తాను కదా. అంటే నిన్ను చెప్పుకుంటాను అందరూ ఉన్నావు. పరమేశ్వరుడు మంచోడు, ఆపదలు ఎందుకు కాపాడునటువంటి ఆపద్భ్రాంతుడు నేను. చెప్తాను. నా దేవి కనిపించడం లేదు, నా దేవి తక్షణమే వెళ్ళి పిలువు. చెప్తాను. చలని రాజా ఓ చందమామ, చలని రాజా
వ్యాపారం నీ వ్యాపారం అంతా తెలిసింది. చల్లని రాజా ఓ చందమామ నా కథలు నీకు తెలుసాయా? ఆ. నాకే నీకేం తెలుసయ్యా? నువ్వు పొడిచేకి నీ నోటు మనిషిని కోను. చెప్తా సేవక నా కళ్ళ కట్ట విత్తనం ఉన్నంత వరకు ఎవరికి కూడా ప్రమాదం జరగదు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ తెలిసిందిలే, గుట్టు తెలిసిందిలే. నువ్వెళ్ళే రోజా, నువ్వెళ్ళే బాధ ఏ నాటికైనా తెలిసిందిలే. బాబు నువ్వు అది దొట్టు కూడా నాకు బ్యాంగలాగా ఉంది. నేను భయపడి నువ్వు నాకు ఉంటాను. సేవక స్వామి వారు వచ్చారు పిలుస్తున్నారు నా దేవత వెళ్ళి చెప్పు. తక్షణమే తలుపులని తెరవమని చెప్పు. అమ్మవారికి తెలిసింది. వాళ్ళమ్మ ఎగిరి నేరపోయి ఎక్కడంటే ఏమిటి తెలిసింది? మీరు ఏలూరుపురం వెళ్ళారని. ఏలూరుపురం వెళ్ళారని ఏలూరుపురంలో చేతంపట్టి నాకు అందరూ అనుకుంటే ఏలూరుపురం వెళ్ళావని, ఏలూరుపురంలో జాలారది వెళ్ళావని. జాలార వీధిలోనా ఆ అందాల తార మందార మన అమ్మ లేదా? ఏమిటి అందాల తార మందార మాల? ఆ అమ్మ లేదా? ఎవరో తెలియదు, ఎక్కడో తెలియదు. తెలీదా? బామా బామా బాబు నీకే మొక్కుతాను. సేవక స్వామి ఎన్ని మాటలు చెప్తున్నావో, ఎన్ని ప్రగల్భాలు పలుకుతున్నావో అర్థం కావటం లేదు. ఈ మాయా ప్రభావం నాకేం అర్థం కావటం లేదు. మాకు చెప్పారయ్యా, మాకు చెప్పారు, అమ్మవారితో చెప్పారు కైలాసం వచ్చి. సేవక ఎవరు? నారద మహర్షి. నారదుడా? ఆ బ్రహ్మ మానసముద్రం అంటే ఆ కలహ కోరి ఆ నారద మహర్షి నేను లేని సమయంలో నా కైలాసంలో కాలు పెట్టి అంతటికీ కలహమా? ఏమని చెప్పారు? నువ్వు ఎర్రెత్తి పొగ్గని ఒక మాట చెప్తాను. స్వామివారు ఏలూరుపురం వెళ్ళారని, ఏలూరుపురం జాలానికి పరిణామం ఆడినామని చెప్పారు. పుల్లగో నాదే. నిన్ను కదా మా బావని అంటాను, వనం చెన్ను అని అంటాను. నిన్నెందుకు అంటాను? సేవక స్వామి వాసుకుని ఆ బ్రహ్మ మానస బుద్ధుని అంటే ఆ నారద మహర్షి, అలాంటి తపోనిష్ఠ గావించినటువంటి నారద మహర్షి మాటలు మీరు విన్నారా? సేవక నారద మహర్షి చెప్పిన మాటలు విన్నవారు ఒక్కరైనా బాగుపడ్డారా? బాగుపడలేదు. కృష్ణునికి అర్జునునికి ఆనాడు యుద్ధం ఎందుకు వచ్చింది? ఆనాడు అతను పెట్టిందే. నీకు మొక్కుతాను సేవక. అలాగే రామునికి ఆంజనేయునికి అమావతలములు ఎందుకు కలిగింది యుద్ధము? అతను పెట్టిందే కదా. మరి వశిష్ఠ విశ్వామిత్రుల కలహము ఏ కాలము చేత లభించింది? అతను పెట్టిందే. మరి రుక్మిణి సత్యభామలకు కలహము ఎవరు పెట్టారు? అతను పెట్టినాడు. ఇప్పుడు మీ ఇద్దరికి అతనే పెట్టినాడు. మీ ఇద్దరికి అతనే పెట్టి. సేవక నా దేవత వెళ్ళి చెప్పు, నారద మహర్షి మాటలు ఎంత మాత్రమైన ఎవరు కూడా ఎప్పుడైనా ఎక్కడైనా నమ్మరాదని చెప్పు. అమ్మవారిని పిలుస్తాను. తొందరగా పిల్లలా నా దేవిని చూసి చాలా కాలం అనేది ప్రేమాభిమానము చేత నేను ఎదురు చూస్తున్నాను. నా కైలాసములకు వచ్చేసరికి కవాటము బంధులు జరిగాయి. అమ్మా పార్వతీదేవి, అమ్మా పార్వతీదేవి,
స్వామి నాకేది పలుకుటం లేదా లేదు. ఆహా, ప్రేమ అభిమానపు చేత నేను పిలిచేదను. ఆహా, దాక్షాయణి, అఖిలాండేశ్వరి, అర్ధనారీశ్వరి, రాజరాజేశ్వరి, భవాని, భార్గవి, గౌరి, ప్రేమాభిమానము చేత నేను పిలుచుంటున్నదేవి. ఒక్కసారి పలుకువా పార్వతి. పిల్లవకయ్యా మాయావి నలుగురిలో నన్ను దేవా తన పరచకు నా దేవా పిల్లవకయ్యా పిల్లవకయ్యా నేను నిన్ను నమ్ముదునయ్యా నిజనయ్యా కైలాసపురవాస కాపాడరాదా సాధిసిలో చూడా నగుబటు కాదా నామది నేడు కాదాయనే దేవా యాలైన నామది నేడు కాడాయనే దేవా పిలవకయ్యా పిలవకయ్యా జంగము దేవరా నామము పొంది ఏలూరు పురముకు నీ వల్ల లేదా జాలరు కళ్ళను పరిణయమాడి యాలైన నమది నేడు పాడాయనే దేవా యాలైన నమదినే పాడాయనే దేవా దేవా పిలవకయ్యా పిలవకయ్యా రాజరాజేశ్వరి, గౌరీ, పార్వతి, పరమేశ్వర ప్రణనాథ పరమేశ్వర దేవి, దీర్ఘ సుమంగళి భవ. ఆహా, మనోవాంఛ సిద్ధి పరవస్తు తథాస్తు పార్వతి. నాకు కూడా పీక్కోవడం. దేవి, పరమేశ్వర చూసావా గౌరీ, మన కైలాసములో ఎల్లప్పుడు వజ్ర వైఢూర్యములకి మన క్షిపమేద కాపుషరాజ్యములతో కలకల 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 మన కైలాసము. ఈనాడు ఎంత కళాహీనముగా ఉన్నది, ఎంత కారు చీకటిగా కనిపిస్తుంది, ఎంత గాఢాంధకారముగా ఉన్నది. ఈ కవాటములు ఎందుచేతన బంధన జరిగినవి దేవి? నువ్వు చేసిన పనికి పరమేశ్వర
అనుకుంటున్నావా పరమేశ్వరా? అవును దేవి. ఆ కారణం గురించి మీకు తెలియదా నాదా? నేను ఎరుగుల పార్వతి పరమేశ్వరా దాక్షాయిని చెయ్యండి నాదా, చెప్పండి నాదా. పార్వతి పరమేశ్వరా కంటికి వాచల మంచల చేసరి కాదుల నాదీటే కాలి కాదుల నాదీటే ఈ కవాటములన్నీ బంధన చేసిన కాలం ఏమిటో వివరంగా విపురంగా చెప్పాలి. అమ్మా అమ్మో ఎక్కడే వరానమ్మా వెళ్ళిపోలేదు అమ్మా అమ్మా స్వామి స్వామి ఈ కవాడం ఎందుకు బంధం చేసినావు అడుగుతున్నారు. అది చెప్పమంటారు. చెప్పమంటారు. అతను చేసింది అతను మా గోర్లు అసిరి అంత నిన్నెందుకు అత్తమ్మా ఏడు చేసుకోవచ్చు నీకు తెలియదు కానీ మాకు ఎందుకు ఎందుకు తగులు ఎందుకు వెళ్ళరా వాళ్ళమ్మ చూస్తానమ్మా. పరమేశ్వరా నాదా పార్వతి కలకలలాడుతున్న మన కైలాసము అవును కళాహీనంగా ఉన్నదని అడుగుతున్నావా నాదా? ఏనాడు లేదు ఏనాడు లేదు ఈనాడు జరిగింది. పరమేశ్వరా అవును పార్వతి ఏనాడు లేదు ఏనాడు ఈనాడు ఎలాగ ఎందుకు ఎలాగ వచ్చిందో ఏం పని చేసావు మా ముసురు పడ్డ ఎవరు అంటే వెళ్తుందో పరమేశ్వరా ఆ కారణం గురించి మీకు తెలియదా నాదా? నేను ఎరుగుల పార్వతి వెలుగరా నేనే కర్మ మాట ఎరుగుల పార్వతి. అవును పరమేశ్వరా అవునేమి? ప్రాణనాథ కారణమే మన అడుగుతావయ్యా కళ్యాణ కారణమే మన అడుగుతావయ్యా కళ్యాణ అయ్యయ్యో 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 ఏమిటి ఆక్షేపణ ఏమిటి అవంతరము ఏమిటి అయ్యయ్యో అయ్యయ్యో మళ్ళీ మా విక్రమరావి మొచ్చు నువ్వు మా విక్రమరావి మొచ్చు నువ్వు అట్టంత ఇట్టంతం ఇట్టంత తోటంతం నీ మాయలు నీ మాత్రం మాకు తెలియవనుకో అయ్యయ్యో అయ్యయ్యో ఏమిటి కాల ప్రభావమా ఇది కలియుగ ప్రభావమా లేక ఇది నాకు పరాభవమా? నా దేవి నన్నే అంతమందిలో ఎంత ఆక్షేపణ చేస్తున్నది. ఏమని సమాధానము నేను చెప్పదను. నేను ఇంక ఏమి సమాధానం నా దేవి నమ్మించదును. ఏదో ఒక బొంకు బొంకి ఏదో ఒక బొంకు బొంకి ఏమైనా ఈ కాలం ఏమిటో తెలియదని నిజముగా నేను వర్ణించినా సరే నీకు ఎందుకు తెలియజేయదని నాకు నిలదీశానికి నా దేవి. దేవి పరమేశ్వర పార్వతి ప్రాణనాథ దుష్ట శిక్షణ శిక్ష రక్షణార్థమై మన భక్తుల కోసం నేను భూలోకానికి వెళ్ళాను దేవి. మన భూలోకంలో మన భక్తులంతమంది కలిసి అనేక విధములు నన్ను ప్రార్థనలు చేసి పూజలు చేసి ఎన్నెన్నో పుష్పాలు దండలుగా కూర్చి నా కోసం తప్పించి ఎదురు చూస్తున్న సమయంలో నా భక్తులకి ఎక్కడ ఏ అంతర్ధానము జరిగినదో ఏ అపాయము జరిగినదో ఏ అన్యాయము జరిగినదో అని ఎవరికి తెలియకుండా నేను హఠాత్తుగా నేను భూలోకానికి వెళ్ళాను తప్ప నేనే పొరపాటు చెయ్యలేదు. ఏ కర్మ మెరుగులేదు. భూలోకానికి వెళ్ళావు ఖాయమే భక్తులు నిన్ను మెచ్చి పుష్పాలు తెచ్చి పెళ్లి చేసినాడు. అమ్మా స్వామి ఎన్నో జాతులు తెచ్చారట. ఆ జాతులు మనకొద్దా ఆ పువ్వులు మనకొద్దా ఆ పెళ్లి చేసుకొని వచ్చినాడు పువ్వులాడు పువ్వులే. పరమేశ్వర ప్రాణనాథ పార్వతి నాథ భూలోకములో భక్తులు నన్ను మెచ్చి తెచ్చి ఇచ్చిన పువ్వులు దండలు చెప్పడానికి అవి కాకుండా దేవి ఎన్నెన్నో 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 చెత్తమైనటువంటి నువ్వు భూలోకానికి అమ్మవారికి చెప్పాలి. ఇప్పుడు ఇంట్లో ఆడదయ్యి ఉన్నదంటే అవునని ఎక్కడికి వెళ్తామంటే నేను 10 రోజులు రానా నేను క్యాంప్ వెళ్తానా నా మొగుడే నాకు చెప్పేసి వెళ్తాడు.
సేవక గుర్లేసి చెప్పిరాడు నాకు సేవక 10 రోజులు రానని అలాగే చెప్పగా నువ్వు వెళ్ళిపోనవు మా విక్రమ రవి కూడా చెప్పేసి వెళ్ళాడు నువ్వు చెప్పగానే ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు ఈ భగవంతుడు భక్తుల బాధలు నివారణ చేయాలమే తప్ప ఇంకెవరితో చెప్పడము సలహాలు చెప్పడము లేదు. ఏమి చెప్పవు ఇంట్లో భార్య ఉంటుంది భార్యకి చెప్పవా సేవకు అవసరం లేదు. అన్ని విషయములు అన్ని రహస్యములు భార్యతో చెప్పకూడదు. అంత ఆపద జరిగిపోయింది నా భక్తులకు ఆపద జరిగింది. లేకపోతే ఓం నమః శివాయ అని నన్ను ఏళ్ళంత మందిలో పూజలు చేస్తుంటారు. నిన్ను పోనీ ఆపద జరిగిందా గజేంద్రుడు ఆ బాధపడక విష్ణుమూర్తి ప్రార్థించాడు కాబట్టి ఆ విష్ణుమూర్తి వచ్చాడు. ఎందుకు వచ్చినావు నీ పాములు బంగారం అయిపోను మా దగ్గర నీ ఆటలా మా రవి వచ్చు మా రవి కార్డు నేర్చుకోను నువ్వు. నేను ఇతల సుతల రసాతల తలాతల మహాతల భూతలాది చతుర్దశ భువనములు ఎందుకు లేని ఎక్కడ శివాయ ఓం నమ శివాయ అనేటువంటి సంకీర్తన నామస్మరణ ఎక్కడ జరుగుతుందో పరమేశ్వరుడు అందు ఇందు ఎందులో కూడా లేదు. ఎక్కడ కావాలంటే అక్కడికే వస్తున్నాడు. శివుడువా బాబు మీ ఇద్దరు బాధలు నాకు మీ ఇద్దరు మాట్లాడుకోండి నాకెందుకు. పరమేశ్వర పార్వతి భక్తుడి వంటి బంతి పువ్వులు దండలు తెచ్చాను గౌరీ నీకోసము. అలాగే నీ పరమేశ్వర ఏమి తెచ్చారో చెప్పండి స్వామి. అలాగే చెప్తాను. పువ్వులు తెచ్చినాడే బంతి పువ్వులు తెచ్చినాడే పరమేశ్వర నాథా పువ్వులు తెచ్చావా నాథా? అలాగనే పరమేశ్వర అది పువ్వులు తెచ్చినావా బంతే పువ్వులు తెచ్చినావా నాథా పువ్వుల దండలు తెచ్చి బాబుకెవ్వరా బంతి పువ్వులు దండలు తెస్తే ఏ బామ్మకి ఇవ్వరాదా ఏ చెలికి ఇవ్వరాదా ఏ మంజుకి ఇవ్వరాదు ఏమిటి? అవును పరమేశ్వర నిన్ను కొలవని వాళ్ళు ఎవరున్నారా నాథ? ప్రేమ అభిమానం చేత భూలోకంలో మన భక్తులు నన్ను మెచ్చి తెచ్చిచ్చినటువంటి బంతి పువ్వులు దండలు ప్రేమతో నీ కోసం నేను చేస్తే కోయమంటున్నావు. ఇది ధర్మమేనా? అవును పరమేశ్వర ప్రేమనాథ చెప్పండి నాథా దేవి నీకేం తెచ్చారో చెప్పండి పరమేశ్వర. ఈ బంతి పువ్వుల మీద నీకు ప్రేమ లేకపోతే ఇంకొక రకమైన పువ్వులు తెచ్చాను. అలాగే పరమేశ్వర మళ్ళీ పువ్వుల దండలు తెస్తే మగమని కై కొనవే దేవి సంగలు కై కొనవే మల్లెపూలు మాకెందుకు ఈ బంతి పూలు మాకెందుకు అవి పొట్లాలు రాజమని తెచ్చేసిన పొట్లాలు ఏ అమ్మకు ఒప్పుకొనవో ఆ అమ్మకి ఇచ్చి రాలే పరమా నీ పాములు బంగారం అయిపోను. పరమేశ్వర దేవి ప్రేమనాథ పార్వతి నా మీద ప్రేమతో అభిమానంతో తెచ్చావా నాథ? ఏ భర్త అయినా భార్యకు ప్రేమతో తెస్తాడు. పువ్వులంటే ఆడవాళ్ళకి అభిమానము కదా పరమేశ్వర. అవును దేవి ప్రేమనాథ పువ్వులు తెచ్చినావా మల్లె పువ్వులు తెచ్చినావా మల్లె పువ్వులు తెచ్చినావా నాదా మల్లె పువ్వుల దండల
దండాలు తెస్తే ఏ మగముకి ఇవ్వరాదా, ఏ చెలికి ఇవ్వరాదా, ఏ సమతికి ఇవ్వరాదా? ఏమిటి మాటలు గౌరి? మా అమ్మకాడు ఏట్లేదు, ఆ అమ్మకాడు ఏటొద్దానే ముచ్చట లేదంటున్నావు. అవును నాథ. అలాగే చిత్రమైనటువంటి రకమైన జాబు కూడా తెచ్చాను గౌరి. అవును పరమేశ్వర, నా కోసం నాథ. అలాగే పరమేశ్వర సన్నజాజుల దండలు తెస్తే సగజలు కైకొలవే, దేవి మగమను కైకొలవే. పరమేశ్వర చక్కని జాజులు నా కోసం, సన్న జాజులు. అవును నాథ, అవును దేవి, నా కోసం తెచ్చావు నాథ. రామతో నన్ను నమ్మమంటావా పరమేశ్వర? సన్నజాజులు మాకెందుకు, ఈ బంతి పూలు మాకెందుకు, ఈ మల్లె పూలు మాకే, ఈ నంగాలు మాకెందుకు, ఇన్వే. జాకెట్లు మాకెందుకు? నువ్వెందుకు మధ్య నలిగిపోతున్నావా? అది ఏమిటి నువ్వు అడిగేది? ఎప్పుడైనా పుష్పాలు తెచ్చా స్వామి? స్వామి ఆ. స్వామి ఆడవారికి ప్రేమతో అభిమానంతో పూలు తెచ్చారు. మరి నీవు సాటి ఆడదాను కదా, ఆ. నీకు ప్రేమతో ఆ. అభిమానంతో ఆ. నీకు కూడా నేను పూలు తెచ్చాను. తెచ్చిన ఏం పువ్వు తెచ్చినావు? దోలగొండ పువ్వులు. పోలే డాన్సే డాన్సర్ అయితే దోలగుండు పువ్వులా? ఆ. ఎన్ని ఎకరాలు వేసినావు? 2 ఎకరాలు వేసాను. ఆహా. తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేశారు, ఆ. 1 ఎకరా పువ్వులు పంపించాను. ఆహా, తెలంగాణలో నువ్సే. మన ఆంధ్రాకి ఉమ్. చంద్రబాబు నాయుడు ఫోన్ చేశాడు, ఆ. 1 ఎకరా పువ్వులు పంపించాను. మనకు ఆంధ్రాలో నువ్సే పోలే. ఆ. మనకేపట్టేవా నీకు ఆ గొట్టలు చుట్టూ ఉండేవి. గొడ్డు చుట్టాలి ఒక మొక్కచారు డాన్స్ కి. ఎందుకని? పోలేరా, కూరగాయల యాపలు చూసినావు, ధాన్యం యాపలు చూసినావు, జొన్నల యాపలు చూసినావు, నువ్వు దోలగుండే యాపలు నువ్వు ఒక్కడవే. ఈ ఎక్కడో ఉండవు ఈ స్టోర్ లో ఉన్న ఇతనాలు. ఎక్కడ ఉండవు నీ దగ్గరికి రారు. ఎందుకని? ఎకరా మంట. పరమేశ్వర నా కోసం ప్రేమతో అభిమానముతో తెచ్చావా నాథ? చక్కని జాజులు తెచ్చాను దేవి. నన్ను నమ్మమంటావా నాథ? పార్వతి, అలాగే జగత్తమే దేవి. జగత్మే పరమేశ్వర ప్రాణనాథ. నల సన్న జాజులైతేనే ప్రాణనాథో నా చెడ్డాలో నున్నాయో నానాథ. నానాథ సన్న జాజులైతేనే ప్రాణనాథో నా చెడ్డాలో నున్నాయో నానాథ. నాదోయి నానాథ, నానాథ నా ప్రాణనాథుడు నానాథ. దేవి నాదోయి నానాథ, నానాథ నా ప్రాణనాథుడు నానాథ. నాదా సన్న జాజులో వద్దోయే నానాథ, సన్న జాజులు వద్దోయే ప్రాణనాథ. నా చెగలో ఉన్నాయో నానాథ, నా చెగయందున్నాయో ప్రాణనాథ. పరమేశ్వర నాథ, పార్వతి, ఈ సన్నజాజు నీకు నాద కన్నా జాజులా, కన్నా జాజులా, కన్నా జాజులా దండలు తెచ్చి తల్లి తెవ్వరాదా, నాదా బామ తెవ్వరాదా. తెవ్వరాదా. ఈ సన్నజాజులు తెచ్చా నా మొగుడే నా మీద చెయ్యలేదు. ఎవరా నీ మగుడు? ఎవరా నీ మగుడు? నమ్మడు కడగాని పోరాడు. ఆహా, మనోరోడునా? ఆ. నేను మనోరు ఇచ్చినరే. మారే అక్కడికి ఇచ్చాడు. అక్కడికి ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఏమి రావద్దు వద్దొద్దోలమ్మ నాకొద్ద ఈ మొగుడు, నైట్ వేసుకుంటున్నా లేదంటాడు.
మగవారు నీకంత వద్దు, ఆ, ఈ మొగుడు నీకొద్దు. ఎవరైనా మగవాడికి వెళ్తావు కదా, ఆ మొగుడు నీకొద్దు. మగవాడు ఎలా అడుగుతాడో మగవాడు సంగతి తప్పు సారా చెప్తాడు. ఐదు సంక్రాంతికి ఆహా. ఏ గుడ్డికి వెళ్తావన్నా గడ్డికి, గడ్డికి అడ్డు వస్తానమ్మ గుడ్డికి, గుడ్డికి. పొద్దు పొద్దున్న లేచిన దానా, పొద్దు పొద్దున్న లేచిన దానా, దేవబాయికి వెళ్ళిన దానా, దేవబాయికి వెళ్ళిన దానా, ముఖముఖమో కలిగిన దానా, ముఖముఖమో కలిగిన దానా. ఏ గుడ్డికి వెళ్తావమ్మా గడ్డికి. పొద్దున్న లేచిన దానా, కల్లాపోలో చల్లిన దానా, కల్లాపోలో చల్లిన దానా, వాగడ ముగ్గు పెట్టే దానా, వాగడ ముగ్గు పెట్టే దానా, ముగ్గుకు రంగులు దిద్దిన దానా. ఏ గుడ్డికి వెళ్తావమ్మా గడ్డికి. మెట్ట మీద మెట్టెట్టిన దానా, మెట్ట మీద మెట్టెట్టిన దానా, మల్లె పువ్వులో మురిసిన దానా, మల్లె పువ్వులో మురిసిన దానా, వాళ్ళ జగల్లో వేసిన దానా, వాళ్ళ జగల్లో వేసిన దానా, వంక పాపని దిద్దిన దానా. ఏ గుడ్డికి నువ్వు వచ్చేవంటే అడ్డ గడ్డి కోసావు, గడ్డిగా మొయ్యి కోసేస్తాం మళ్ళీ. ఏ గుడికి వెళ్తావు చూస్తాను. చూసుకుందామనే వాళ్ళ పాములు వస్తున్నా. పరమేశ్వర పార్వతి ప్రాణనాథ గౌరి, కలకల కలకలలాడుతున్న నీ మహాబిందము అయ్యయ్యో అయ్యయ్యో పార్వతి, కలకలని నా ముఖాలు విందాము. కళాహీనంగా ఉన్నది స్వామి. పరమేశ్వర దేవి, అవును నాథ. కైలాసవాసుల ముఖాలు విందాము. ఏనాడైనా కళావంతమే కాని కళాశీలము జరుగుదు దేవి. పరమేశ్వర వాణి నాద చిలుకులా నీవో చిన్నబో ఎన్నా నీవా, నాద చిన్నబో ఎన్నావేమో. లేదు లేదు లేదు, ఎన్నా నీవా చిలుకులా నీవో చిన్నబో ఎన్నా నీవా, నాద చిన్నబో ఎన్నా నీవా. నాదుడివేమో నన్ను నా యొక్క చెడ్డుండేమో.
చిన్నమై ఉన్నదా? అవును నాథ. కలకలాడి ముఖాలు ముందు కళాక్షీణముగా ఉన్నదా? పార్వతి ఏమిటి? అమసలమేమో అందేమో నాదే అందోళన నాదే అమసలమేమో అందోళన నాయే అందోళన. పార్వతి పరమేశ్వర ఈ కైలాసవాసనము కాలు మీద కలకల కలకలకలాడుతున్నాయి కానీ కళాక్షీణముగా ఏనాడు ఉండదు గౌరీ. వీళ్ళకి వెళ్ళాడు, వీళ్ళకి అయిపోయింది, వీళ్ళకి అయిపోయింది. సరే ఒక ఇంట్లో ఉందిరా అని చెప్పుకోడు మేరగవా. సేవక నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఏమిటి చేశాను, మీరు అనుకోకుండా తలంపుగా మీరు అన్ని తలుచుకునే ఉంటున్నారు తప్ప నేనేమి తప్పు చేయలేదని చెప్పాను కదా. మరి నారద మహర్షి అబద్ధం ఆడుతాడా? మహర్షి పరమేశ్వర బ్రహ్మర్షి అబద్ధం ఆడుతాడా? సేవక నారదులు చెప్పే మాటలన్నీ ఈయన బొంకే తన పొట్ట కోసమే చాలా చాలా అబద్ధాలు ఆడి తిరుగుతుంటాడు. నారద మాటలు నమ్మకండి అని చెప్తాండ. అవునమ్మా పరమేశ్వర నాథ ఏమిటి? ఈ ముసలి కాలములో పరమేశ్వర ఈ బంతి పూల దండలు, ఈ మల్లె పూల దండలు, ఈ సన్నజాజుల దండలు ఎన్ని భోగాలున్నా ఎన్ని భాగ్యములున్నా సరే చెప్పుకుంటా తెలియకుండా భర్త ఏ వస్తువు తెచ్చిన భార్య ఎంతో ముగ్ధురాలవుతుంది, అభిమానంతో ఆస్వాదిస్తుంది. అవును, నువ్వు చేతులపాలు ఎలాంటి పని చేసినావు? ఒక కులమా, ఒక బేలమా, ఒక నీడ, ఒక జాత, ఒక ఈడ, ఒక జోడ. ఎవరు తెచ్చారే? ఎవరు? కులమా, ఒక బేలమా? అవును. ఒక ఈడ, ఒక జోడ. నువ్వు చూ తెలకొన్నావు, ఆయమ్మ చూ తలకొన్నా. నువ్వు బాగా మనిషిలాగా ఉన్నావు. ఆ జాలాడి పిల్లలు పెళ్ళి ఆడుతావు. నేనా? నువ్వు దేవుడు కదా, ఈ పని చెయ్యొచ్చినా. నేనెవరిని పెళ్ళాను? నువ్వు కాదా? మీ ఆడవారు అనుమానము, మగవారు ఏ చోటికి వెళ్ళకపోయినా సరే అది అది మీరు అనుమానించడం చాలా పొరపాటు. కాదు, పాములుడు పాములోని ఎవరైనా సరే మగవారు పని చెయ్యొచ్చినా ఎన్నో చోట్లకి వెళ్తే గాని మా అమ్మ అలాగే ఏడుస్తుంది. ఎందుకని? నీకు నీళ్ళు పోనాయనా? నాకు నీళ్ళు పోనాయా? అది కాదు, మా అమ్మ ఉంటుందిగా, అమ్మ తేవచ్చులా. అమ్మనో వాళ్ళు తెస్తారా? అలా అయ్యమ్మ తీసుకురా, నువ్వు వెళ్ళి ఎప్పుడు పూజలు చేసుకుంటుందా? మరి నువ్వు సంసారం నాకు చెప్తాను. ఏమే నువ్వు ఒకే భర్త కొన్నవేటే? పిల్లలు లేక. పిల్లలు లేరా? పిల్లలు లేకపోతే నేను తొలిత గోర్లేసి వెళ్ళాను. ఏ ఆత తోలికి వెళ్ళావు? ఆ తర్వాత ఓను చిన్నోడికి వెళ్ళాను. మరి ఇప్పుడు ఎవరికి వెళ్ళావు? ఓను చిన్నడు వాళ్ళం కొన్న వద్దని నిన్ను మారేటే. మరి ఇప్పుడు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నావు? ఇప్పుడు ఎవరికి వెళ్తానంటే సాకులు ఎక్కడికి వెళ్తాను. అవునా? లేదట. నేను వెళ్ళిపోండి, మిలిటరీకి వెళ్ళిపోండి. అంటే వెళ్ళిపోండా? వెళ్ళిపోండి అక్కడ చిన్నోడే చెప్తాను, వెళ్ళిపోండి అని. నువ్వు దగ్గరికి నేను దగ్గరికి వెళ్ళా. ఇలాంటి పనులు మీరు చేస్తే, మీరు దేవుళ్ళు ఈ పని చేస్తే నరులు ఎంత పని చేయరు? మరి అందరం పని చేస్తా కదా. ఆ సిలుసులు అమ్మిందని తెస్తావు, ఆ పులుసు అమ్మిందని తెస్తావు, ఆ చేపలు అమ్ముకొని తెస్తావు, ఆ గురపరుగులు అమ్మి తెస్తావు. చెప్పిన మాట ఎంతో కొనుగోడు కొళ్ళు ఎక్కడ ఉన్నాయట్రా? పరమేశ్వర ఒక్క మాట అడగొచ్చునా నాథ? చెప్పు నాథ. అవును పరమేశ్వర. అవును నాథ. భేదమేమిటి పరమేశ్వర? అవును ఒక్క మాట అడగవచ్చున పరమేశ్వర? అభిప్రాయం ఏమిటి చెప్పు. అవును నాథ, మీరు నిజము చెప్పరు పరమేశ్వర, మీరు నిజము చెప్పరు నాథ, మీరు నిజం చెప్పు. ఆడి తప్పినవాడు కాదు ఎరి మహాదేవుండు. అవును నాథ. అరగడియ నన్ను భాయ హతమానయ్యడవో, హతమానయ్యడవా, అరగడియ నన్ను భాయ హతమానయ్యడవో, హతమానయ్యడవా, అరగడియ నన్ను భాయో ఆయా సర్వత్తమానయ్యడవో ఆయా, సగనా పోయి నానాదో ఆయా, సగనా పేదవాదుడు, సగనా పున్న పురుషుడు నాదా. నాదవోయా దేవా. గడియాల భాయా ఎడవో తిమ్మ సమహారడవో దేవా.
అంటున్నావు గౌరీ. అలనాడు నేను త్రిపురాసులను రాక్షసులను సంహరించిన కనుక త్రిపుర సంహారణ పేరు నాకు ఏనాడో వచ్చింది గౌరీ. అదే ఓ త్రిపుర సంహార, ఓ ఇద్దరు పిల్లల పేరు పెట్టి. మరి ఎందుకు ఈ కొంప వచ్చింది? ఎందుకు నువ్వు వెళ్ళి అక్కడ వెళ్ళి పెళ్లి ఆడుకొని రాకపోతే ఎందుకు ఈ వాసన? సేవక, మీ ఆడవాళ్ళకి అనుమానం అంటే పెనుభూతము కూడా చాలదు. అనేక విధములు చెప్పిన మాటలు విన్న తర్వాత ఎవరికైనా అనుమానం రాక తప్పదు. అవునవును, నువ్వు చేసిన పని నాడు లేదు. నువ్వు బూర్లేసి మచ్చు, నువ్వు బూర్లేసి మచ్చు. పరమేశ్వర, పార్వతి, ప్రాణనాథ, ఏంటి మాటకు అర్థముగా ఉన్నది గౌరీ? నాదో హృదయ చెరవెనుతో నా ప్రాణనాథుడువా, నేను చాటుకు వెళ్ళలేదు గౌరీ. నన్ను చెరవెనుతో నా ప్రాణనాథుడువా, నన్ను చెరవెడిసి నా ప్రాణనాథుడువా, నన్ను చెరవెడిసి నా ప్రాణనాథుడువా, నిన్ను విడిచిపెట్టి ఒక్క క్షణమైనా నేను ఎలబాయలేదు, ఏ చోటుకి వెళ్ళలేదు, ఏ పొరపాటు చేయలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళావు సేవక, నా భక్తుల కోరికలను భక్తుల బాధలు తీర్చుటకై నేను అమాంతంగా అనుకోకుండా నేను భూలోకానికి వెళ్ళానే తప్ప నేనే తప్పు చేయలేదని నిరూపిస్తున్నాను కదా. మరి పరమేశ్వర, మీరు ఏ పాపకర్మము మీరు ఎరగరు నాదా, మీకు తెలియదు పరమేశ్వర. నేను ఏ తప్పు చేసి నీతో చెప్తాను. నిజమేదో చెప్పవచ్చింది కదా పరమేశ్వర. పార్వతి, నేను తప్పు చేయలేదు గౌరీ. అవును నాదా, నాదో మాయవేనోదుడువో మాయనే తెడుగునా, మాయవేనోదుడువో మాయనే తెడుగునా, నాదోయా దేవా సంగతికి నీ కోత పేలా, నీ కోత పేలా. పార్వతి, నీ దగ్గర నేను ఆనాడు ఏనాడైనా దాపు దాయలేదు, తప్పు చేయలేదు. మరి తప్పు కదా, వీళ్ళకి వెళ్ళాను వీళ్ళకి అయిపోయింది. ఎందుకో సేవక, తప్పు. ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేరే ఉన్నాయి. ఎన్నెన్నో మాటలు అంటారు, కానీ న్యాయమో అన్యాయమో ధర్మమో అధర్మమో మీకు రుజువు కాదు. నువ్వు చెయ్యొచ్చు కదా. మేము సేవక, లోపకాన్ని చెప్పుకొని తప్పు. మీతో చెప్పిన మాటలన్నీ అది కలియుగములో జరిగిన కథలు కాబట్టి ఈ కలియుగ ప్రభావము దానికి కారణమయ్యింది కనుక చెప్పుడు మాటలే ఎవరైనా తప్పనిసరిగా వింటారు. కనుక ఆ నారద మహర్షి చెప్పిన మాటలు మీరు విన్నారు, నన్ను అంతమందిలో అవమానిస్తున్నారు. అంతే. నీకు అవమానం వచ్చిందా? మాకేళ్ళకు జార్ల జార్లా మాకేళ్ళకు వచ్చింది. మోకాలకే వచ్చి కొడుకు దుబ్బేస్తుంది. బంగారు పార్వతి, పరమేశ్వర, నా మాట మీద నీకు నమ్మకం లేదా గౌరీ? మన ఇరువురు మధ్యన హరిస్తున్నాం కదా పరమేశ్వర. ఎవరో చెప్పిన మాటలు ఎందుకు ఎవరు చెప్పిన మాటలు నేను వినలేదు నాదా. పరమేశ్వర, నీ బుద్ధి మార్చుకోవాలి. కనిపించడు కానీ గట్టెక్కడ ముందుకు స్వామి. నీ బుద్ధి మార్చుకో, మరి ముగ్గురు పెళ్ళి ఆడుతాడు. నాదో వనం సొంతారంబో కోళ్ళని గుడగానే, వనం సొంతారంబో కోళ్ళని గుడగానే, వనమ సొంతారంబో అయ్యా కోళ్ళని గుడగాను అయ్యా, నా కోళ్ళు నాదో అయ్యా, నా ప్రాణనాథుడు ఆయా, నాకు నా పుణ్య పురుషుడు ఆయా, నాకు నా
మెరుగా ఎలకున్న కాకికే మెరుగా కాకికే మెరుగా ఆడవాళ్ళకి ఈ మాత్రము చోటు దొరికితే చాలు. వలము శృంగారంభ కోకిలేకులు గాని కసురు కాయలు తిన్నటువంటి కాకికి ఈ వనము సంగతి ఏమిటి తెలుస్తుందని నాకు రుజువు చేస్తున్నావా పరమేశ్వరా? పార్వతి, రుజువానా? అంత నేను గుణహీనుడనా? పరమేశ్వరా, రుజువానా? నువ్వు నాకు తెలియజెప్తున్నావా? పరమేశ్వరా, మరింకేం కనిపించడు కానీ గొట్టెక్కడ ముందుకు తిరిగి చేయడం ఎందుకు పరమేశ్వరా? ఏమిటి కనిపించేది చెప్పుదేవి? నాదో ఇవట సౌరచ్చానా తల్లి ఎరుగుడుగానే, నా బిడ్డ సౌరచ్చానా తల్లి ఎరుగుడుగానే, నా బిడ్డ సౌరచ్చానా నా తల్లి ఎరుగుడుగానే ఎరుగుగానే అడ్డు కావల పెరిగా అయ్యాకే మెరుగా అయ్యాకే మెరుగా అడ్డు కావల పెరిగా అయ్యాకే మెరుగా అయ్యాకే మెరుగా పార్వతి, ఈ వేదాంతములన్నీ ఎందుకు లేవి? నేను ఏమి చేస్తాను, ఎక్కడికి వెళ్ళి వెళ్ళాను నీవు నన్ను అనుమానిస్తున్నావు కదా, అంతే కదా? ఆత్మబుద్ధి సుఖం చేయవ పరబుద్ధి వినాశ. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా